నమస్తే. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏకంగా 10 రోజుల్లో 4 సార్లు ఈ రేట్లు పెరగడంతో ఇటు సామాన్యులు మధ్యతరగతి వారైతే మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. లేటెస్ట్గా అంటే సోమవారం రోజు అయితే మాత్రం మూడు రూపాయలు అంటే రెండు రూపాయల 80 పైసలు ఈ రేంజ్లో అయితే మాత్రం దాదాపు ఇటు పెట్రోల్ పైన డీజిల్ పైన పెరిగాయి. దీంతో ఇక పెట్రోల్ అయితే మాత్రం రౌండ్ ఫిగర్ చేస్తే 116 రూపాయలు, ఇక డీజిల్ విషయానికి వస్తే మాత్రం 102 రూపాయలు కూడా చేరుకున్నది. మరి పెరుగుతున్న పెట్రోల్ ధరలపై అలాగే డీజిల్ ధరపై సామాన్యులు వాహనదారులు ఏమనుకుంటున్నారో వారి మాటలోనే ఉందాం. అన్న, మీరు ఎక్కడి నుండి వస్తారు, ఎట్లా చూస్తారు పెట్రోల్ డీజిల్ ధర పెరగడానికి? అన్నా, నేను ఓలా ఊబర్ రైపిడో నడిపించుకుంటా ఉండేది మన అమీర్పేట. ఇప్పుడు మొన్నటి వరకు బంగాల్లో ఎలక్షన్ జరిగినాయి కదా, దాని ముందు 107 రూపాయలు ఉండేది పెట్రోలు. ఆ ఎలక్షన్ అయిన తర్వాత 5 రాజ్యాంగంలోనే రేటు మామూలుగా పెంచలేదు, రోజు పెరుగుతూనే ఉన్నాయి. ఇక మొన్నటి వరకు 111 రూపాయలు ఉండేది, ఈరోజు ఏమో చూస్తే 115.78 పైసలు, 116 రూపాయలు. మేము ఎట్లా బతకాలి? బండి మైలేజ్ ఎంత ఇస్తుంది? 35-40 ఇస్తుంది యాక్టివా బండి. షోరూమ్ ఏమో 50 చెప్తారు, ఇట్లా బతకాలి మేము? ఏం చేయాలి అసలు? బతకాలా, చచ్చిపోవాలా? మేము మిడిల్ క్లాసు, రోజు సంపాదించుకోవాలి. ఇంటి కిరాయా ఉంది, అది ఒక 8,000 ఇంటి కిరాయా ఇవ్వాలి. మళ్ళీ కరెంట్ బిల్లు, మరి తిన్నిటివి ఫుడ్ కూడా పెరుగుతున్నాయి. ఎట్లా చేయాలి అర్థమైతే లేదు. ఇప్పుడు చిక్కుడుగాయ 170 రూపాయలు ఉంది కిలో, 30-40 రూపాయలు కిలో ఉండేది చిక్కుడుగాయ, అవి 170 రూపాయలు కిలో ఉంది. టమాటాలు 100కు 4 కిలో ఇచ్చేది 5 కిలోలు, ఇప్పుడు 100కి 2 కిలోలు ఇస్తున్నారు. ఎట్లా బతకాలి సార్? ఈ ప్రభుత్వం ఏంది? రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్? మాకైతే కేసీఆర్ మంచి ప్రభుత్వం అంటే లోకల్ తెలంగాణ కేసీఆర్. పెట్రోల్ డీజిల్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. అలాగే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత రేట్లు పెంచమని కూడా కేంద్రం చెప్పింది, కానీ వరుసగా 10 రోజుల్లో 4 సార్లు పెంచింది. పెంచుతారు అన్న, వాళ్ళు చేతిలో ఉంది, వాళ్ళు ఏమైనా చేస్తారు. మళ్ళీ మోడీ గారు వచ్చి మొన్న హైదరాబాద్లో మీటింగ్ వచ్చి బంగారం కొనొద్దు, తిన్ని ఫుడ్ వాడవద్దు. వాళ్ళైతే మంచిగా ఉన్నారన్న, వాళ్ళేమో రోజుకి 1,00,000 రూపాయలు తింటాడు, మంచి ఫుడ్ తింటాడు. మేము బంగారం తినొద్దు, కొన్న వాళ్ళు, పనిచేసే వాళ్ళు, నూనె ప్యాకెట్ వాడవద్దు. నూనె ప్యాకెట్ ఇప్పుడు ఎంత ఉందన్న? ఒక గోల్డ్ డ్రాప్ ఆయిల్ ప్యాకెట్ మనకు వచ్చేసి 180 రూపాయలు, 175 రూపాయలు ఉంది. మొన్నటి సంవత్సరం కింద అయితే అంత ఎక్కువ ఉండేది కాదు, 110-120 రూపాయలు ఉండేది గోల్డ్ డ్రాప్ ఆయిల్. అన్ని తిన్నిటివి, అన్ని వస్తువులు పెరిగితే మేమేం చేయాలి? ఎట్లా బతకాలి? ఓటైతే మరీ వచ్చి కాళ్ళు మొక్కుతారు, అన్నీ చేసుకుంటాడు, ఇది ఇస్తాము అది ఇస్తాము, 5 సంవత్సరము అది ఇస్తా ఇది ఇస్తా అంటాడు. ఓటు తీసుకున్న తర్వాత ఇక మేము వెళ్ళి వాళ్ళు కాళ్ళు కింద పడాలి, వాళ్ళు పట్టించుకోరు. ఈ ప్రభుత్వం ఏం చెప్పాలి? అందరన్న కళ్ళు మూసుకున్నాడు, ముక్కు మూసుకున్నాడు, చెవులతోనే వింటున్నారు. అట్లా ఉంది పరిస్థితి, చాలా ఘోరంగా అన్న పరిస్థితి అయిపోయింది. ఏం చేయాలా? ఈ ప్రభుత్వం ఏదో ఒకటి ఆలోచించాలా, లేకపోతే ఫ్యూచర్లో చాలా కష్టమవుతుంది అన్న. బయట దేశం నుంచి ఆయిల్ ఎంత వస్తుంది మనకు? చాలా చీప్ వస్తుంది. ఇక్కడ ఎందుకు ఎట్లా పెంచుతున్నారు? 115-16 రూపాయలు అంటే ఏదన్నా ఇది? ఈ బండి ఇక అమ్మేయాలన్నా, పెట్రోల్ బండి అయితే అమ్మేయాలన్నా, నిజంగా చెప్తున్నా. బ్యాటరీ బండి కొనుక్కోవాలా, బ్యాటరీ బండి కొనడం వల్ల కరెంట్ పెంచుతాడు, అది ఒక బాధ. ఎట్లా పోవాలి? ఈ ప్రభుత్వం అయితే మైండ్ చాలా ఉందన్న. ఈ మోడీ గారిని 2 చేతితోని ఇక దండం పెట్టాలి. ఆయన మైండ్ అనేది చాలా షార్ప్ ఉంది. మనకేమో తిరుగు అంటాడు, ఆయన ఏమో టూరిజంలో ఉన్నాడు చూడు, యూఎస్లో మన ఇది దుబాయ్లో ఉన్నాడు. ఆయన మొత్తం దేశాలు తిరుగుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ తిరగాల? ఈ పెట్రోల్ రేటు చూసి అన్న సిటీ అవుట్కట్ పోతలేరు, తిరగలేకపోతున్నారు, గార్డెన్కి వెళ్తలేరు, పార్క్కి వెళ్ళలేకపోతున్నారు. ఏం చేయాలా? మీరుగా చెప్పాలాగమ్మా, మేము లేదన్నా. ఆ గోధుమ మీడియం ఉన్నది, ఇక వాళ్ళ చేతిలో వాళ్ళ బొజ్జులో కూర్చున్నది, వాళ్ళు పట్టించుకోరు. మీరు ఉన్నారు, మీరు పట్టించుకుంటే మీరు ఎవరి వాళ్ళకైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు అక్కడ దాకా మాట వాళ్ళన్నా. అందరు ఉన్నామన్న జీవితంలో, హైదరాబాద్లో అయినా మన ఇండియా లాంటి కంట్రీ ఎక్కలేదన్న. మన ఇండియా లాంటి కంట్రీ ఎక్కలేదు. ఏంటంటే
మన సిటీ డెవలప్ చేయాలన్నా, మన సిటీలో డెవలప్ లేదు. ఓకే. ఇదే అన్న హిందూ ముస్లిము ఇవే ఉన్నాయి, ఇక జీవితం ఏమైతే తెలియదన్న. ఇక పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయలు పెరిగింది. పెరిగిన రేట్లను ఎట్లా చూస్తారు? తప్పదు కన్నా వేయించుకోవాలి కదన్నా, ఇది చెప్పాలి. ఇంకేం చెప్తాం మాలాంటి వాళ్ళు. ఇప్పుడేం తగ్గించమని అడిగితే ఆడేం తగ్గిస్తాడా నన్ను? ఎన్నికల తర్వాత అసలు పెంచేదే లేదని చెప్పారు, కానీ మళ్ళీ చూస్తే ఏమన్నా తెలియదన్నా నిజంగా. గవర్నమెంట్ ఎట్లా చెప్తామో వాళ్ళు చేయాల్సిందే. ఇంకా తప్పదు కదా, ఇంకా ఇప్పుడు ఎట్లా పెరిగింది, వేయించుకోక తప్పదు, పోక తప్పదు, పని చేయక తప్పదు, బండ్లను కూడా వాడాల్సిందే. ఇంకా అట్లా పెడితే ఇంకా అవి మూలకు పడతాయి, పెట్రోల్ మూలకు పడతాయి. బస్సు కనీసం ఇప్పుడు సికింద్రాబాద్ మూసపెట్టిన సికింద్రాబాద్లో 40 రూపాయలు 50 రూపాయలు పడుతున్నాడు. బస్సు కంటే పెట్రోల్ తక్కువ కాదు నాకు. బండి ఇద్దరు వెళ్ళే బండి 100 రూపాయలు అవుతుంది. అదే నేను దీంట్లో వెళ్తే 50 రూపాయలు వెళ్ళిపోతాయి. అన్ని రకాల కన్వీనియంట్ లేదు కాబట్టి వాడాల్సి. అదే తగ్గిస్తే చెప్పలేము, తగ్గిస్తే మళ్ళీ ఒక 3 రూపాయలు 4 రూపాయలు తగ్గిస్తే బెటర్. యుద్ధం కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వస్తుందని ప్రభుత్వం అంటుంది, ఏం చెప్తారు? ఇంక పెంచాలంటే ఇంక వాళ్ళు పెంచినప్పుడు మనం ఏం చేయలేం కదండి. ఇప్పుడు వాళ్ళు 3 రూపాయలు ఏమైనా తగ్గిస్తే బెటర్, అంటే నెక్స్ట్ దానికి బాగుంటుంది. లేదంటే పెరుగుతూనే ఉంటుంది ఇంకా అట్లా పెట్రోల్. చూద్దాంలేండి మళ్ళీ ఎట్లా గవర్నమెంట్ ఎలా చేస్తా చూడాలి కదా. రేట్లు పెరిగినాయి, ఎంత అయింది, ఎట్లా అనిపిస్తుంది? అదే రేట్ ఎక్కువ అవుతుంది, మన కష్టం ఉంటుంది, పబ్లిక్ కష్టం ఉంటుంది. పైలే ముందే లాక్డౌన్ అయింది, ఇప్పుడు అయితే కష్టమే, ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లమే. ఏం చేయాలి? అదే 107 ఉన్నది, ఇప్పుడు 116 అయింది. 116 అయింది. పెట్రోల్ రేటు పెరిగింది, అన్నీ పెరిగిపోయింది. ఏం చెప్తారు గవర్నమెంట్కి? గవర్నమెంట్ బాగాలేదు, వేరే గవర్నమెంట్ వచ్చిందన్నా బాగుంటుంది. అది ఎప్పుడు వచ్చిందో పబ్లిక్ తెలియాలి. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఒక్కసారిగా 4 సార్లు పోయినాయి వారం రోజులు. ఎంత చేసినా ఏదైనా కానీ ప్రజల మీద భారం పడ్డాటే. సామాన్యుడు మామూలుగా ఇప్పుడు చిన్న తరగతి మధ్య తరగతి పద్ధతుల మీద చాలా పెద్ద భారమే ఇది, మోసుకోలేని భారం. అది వాస్తవమైన ముచ్చట. ప్రభుత్వం ఏదైనా దీనికి పరిష్కారం చూపించాలని. పెట్రోల్ రేట్లు, డీజిల్ పెరిగితే నిత్యావసరాలు కూడా మొత్తం నిత్యావసర సరుకులు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి, పెరగకేమీ ఉండవు, చాలా పెరుగుతాయి. ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, సామాన్య ప్రజలపైన కానీ చిన్న తరగతి పెద్దలు ఒకసారి చూడాలి, తగ్గించాలి అని నేను విన్నపం చేస్తున్నాను. అవునవును, చాలా ఎఫెక్ట్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. 107 నుంచి 115కి వెళ్ళింది, చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం తగ్గితే స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. గవర్నమెంట్కి ఏం చెప్తారు? గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నా, ఇది పెట్రోల్ రేట్లు తగ్గిస్తే, పెట్రోల్ మరియు గ్యాస్ రేట్లు తగ్గిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇది మొత్తంగా వాహనదారుల యొక్క వాయిస్ కనుక చూస్తే మాత్రం అందరిది కూడా ఒకటే బాధ. పెట్రోల్ రేటు అలాగే డీజిల్ రేటు పెంచడం కూడా సరైనది కాదు. దాని ద్వారా నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయి. వెహికల్ బయటికి తీయాలంటే ఇబ్బంది, కానీ కావాల్సిన ప్లేస్కి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి పెట్రోల్ ధరలు అయితే మాత్రం అలాగే డీజిల్ ధరలు తగ్గించాల్సిన అవసరం ఉందని కూడా వాహనదారులు చెప్తారు. ఒకసారి మనం వాస్తవంగా ఇప్పుడు ఎన్ని రేట్లు ఉన్నాయో ఒకసారి ఈ డిజిటల్ మీటర్ ద్వారా చూద్దాం. ముందుగా మీకు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు కానీ చూస్తే మాత్రం 103.90, అంటే రౌండ్ ఫిగర్ చేస్తే 104 రూపాయలు ఇప్పుడు డీజిల్ చేరుకుంది. గతంలో 97 రూపాయలు ఉండేది, 94 ఉండేది, 97 నుండి ఇప్పుడు 104 చేరుకుంది. ఇక పెట్రోల్ దగ్గరికి వస్తాను. పెట్రోల్ దగ్గరికి వచ్చే వరకు 115.74 ఉంది, అంటే రౌండ్ ఫిగర్ కనుక చేస్తే మాత్రం 116 రూపాయలు ఉన్నది. ఇక 125 అనేది మాత్రం ఇది పవర్ పెట్రోల్, అంటే స్పీడ్ పెట్రోల్, పవర్ పెట్రోల్ అని కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కోలాగా వాడతారు. హై క్వాలిటీని బట్టి కూడా దీన్ని రేంజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది 125.46 కూడా ఉంది. అంటే ఈ రకంగా మాత్రం రోజుకు ఒక్కోసారి ఒక్కో రకంగా 10 రోజుల్లో 4 సార్లుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మాత్రం వాహనదారులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ బంకుకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు, అట్లానే మళ్ళీ వదిలేయలేని పరిస్థితి, వాహనాలు పక్క పెట్టలేని పరిస్థితి, తాము అనుకున్న గమ్యానికి చేరాలంటే మాత్రం వాహనాన్ని ఉపయోగించాల్సింది. ఇలాంటి సందర్భంలో రోజు 2 రోజులకు యావరేజ్గా 2 రోజులకు ఒకసారి పెట్రోల్ డీజిల్ పెంచడం అయితే మాత్రం చాలామంది అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మాత్రం ఇక పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. ఎందుకంటే ఈ రేట్లతో పాటు సామాన్యులకు నిత్యావసరాల అన్నిటిపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. రైడ్స్ కనీసం ఇటు వెహికల్ మీద వెళ్ళాలన్నా కానీ గతంలో ర్యాపిడో, ఓలాకు తక్కువ రేట్లు ఉండే, కానీ ఇప్పుడు ఓలా, ర్యాపిడోస్ అండ్ క్యాబ్ సర్వీసెస్ కూడా రేటు పెరిగాయి, కూరగాయల ధరలు పెరిగాయి, పాలు, పెరుగు అన్ని రకాల ధరలు కూడా పెరిగాయి. అంటే ట్రాన్స్పోర్టేషన్ మీద ఎఫెక్ట్ పడడంతో అన్ని రకాల ధరలు పెరిగినాయి. ఇప్పటికైనా
ప్రజల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని ధరలు తగ్గించాల్సిన అవసరం ఉందని కూడా కామన్ మ్యాన్ కోరుకుంటారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా తగ్గుతుందా? ఒకవైపు ఇటు అమెరికా అలాగే ఇటు ఇరాన్ మధ్య కూడా ఒప్పందాలు దాదాపు ఇక దగ్గరికి వచ్చాయి. మరి రేపు మాపు కూడా ఒక అగ్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కూడా ప్రజలు కోరుకుంటారు. మరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.